ఒకరోజు ఉదయం సమయం అత్తాకోడళ్ళు ఇద్దరు పనిచేసుకుంటూ ఉంటారు. ఇంతలో ఓ బిచ్చగాడు అక్కడికి వచ్చి ఒక ముద్దుంటే వేయండమ్మా. అతని కేకలు విన్న కోడలు బయటికి వచ్చి, ఏరా సిద్ధయ్య, ఏంటి సంగతి? ఈ రోజు ఏం కూరలు తీసుకొచ్చావేంటి? ఏమున్నాయమ్మా, పప్పు, సాంబారు, పచ్చడి అంతే. మరి ఆ సంచిలో ఏముంది? నిజం చెప్పు, చికెన్ వాసన వస్తుంది నాకు. కుక్కలాగా వాసన పసిగట్టేసింది. అందరి దగ్గర నేను అడుక్కుంటుంటే నా దగ్గర ఈమె లాక్కొని తినేస్తుంది. ఏం మనిషో ఏంటో అనుకుంటాడు. ఇంతలో ఆమె బలవంతంగా తన దగ్గర ఉన్న చికెన్ లాక్కొని తినేస్తూ ఉంటుంది. ఈ మాట కామాట చెప్పుకోవాలి కానమ్మా, మీరు చాలా అదృష్టవంతులు. ఎక్కడికి వెళ్లకుండా అన్ని మీ దగ్గరకే వస్తున్నాయి. ఇంతలో అత్త బయటికి వచ్చి ఆ దృశ్యాన్ని చూసి, ఒసే ముష్టివాడి దగ్గర తింటున్నావేంటే? కొంచెమైనా సిగ్గుందా? చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా? అయ్యో అత్తయ్య, నేను కావాలని తినలేదు. నేను మొన్న ఆదివారం చికెన్ వేశాను, వాడు దాన్ని తిని మీకంటే పక్కింటి శాంతం గారు బాగా చేస్తారు చికెన్ అని చెప్పాడు. ఈ రోజు వాళ్ళింట్లో చికెన్ తీసుకొచ్చాడు. నాకంటే ఎలా బాగా చేసిందో చూద్దామని ఊరికే అలా రుచి చూశానంతే. అబ్బా చీచీ, లోపలికి వెళ్తావా అని ఆమెను తిట్టి లోపలికి పంపించేసింది. తర్వాత అతనితో, ఏమయ్యా ఇచ్చింది తీసుకెళ్ళక మాతో పనేంటయ్యా నీకు? సరే అమ్మగారు, మీ కోడలు నాకు డబ్బులివ్వాలి. అవి ఇస్తే నేను తీసుకొని వెళ్ళిపోతాను. డబ్బులేంటి? మొన్న మీరు రకరకాల కూరలు చేయమని అడిగారంట కదా, చేసి ఓపిక లేదని ఆమె నా దగ్గరకు వచ్చి నా దగ్గర ఉన్న కూరలన్నీ తీసుకెళ్ళింది. డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పింది. దాన్ని విన్న అత్తయ్య ఆశ్చర్యపోతూ జరిగిన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. దేవుడా, దానికంటే బుద్ధి లేకపోయింది. నీక్కూడా బుద్ధి లేదారా? నేనా రోజు లొట్టలేసుకుంటూ తిన్నాను కదరా సచ్చినోడా, డబ్బుల్లేవి ఏమీ లేవు అని అతన్ని పంపించేసింది. అతను అక్కడ నుంచి వెళ్లిపోయాడు. లోపలికి వెళ్లి అత్త కోడలితో, ఒసే కోడలు పిల్ల, నీకసలు కొంచెం కూడా మతి లేకుండా ప్రవర్తిస్తున్నావ్. ముష్టివాడి దగ్గర తినడమేంటే? అయ్యో అత్తయ్య, మీరే సామెత వినలేదా? మనం చేసుకుంటే ఒకటే కూర, అదే అడుక్కునేవాడైతే 66 కూరలు. మీరు రోజు తినే కూరలు అన్ని ఎక్కడివి అనుకుంటున్నారు? వాడి దగ్గర కొన్నవే. చీచీచీ, ఒసే చెప్పకే, నాకు ఒళ్ళంతా పాములు తేళ్లు పాకినట్టవుతుంది. ఎందుకత్తయ్యా? తినేటప్పుడు లొట్టలేసుకొని బాగుంది అని తిన్నారుగా, ఇప్పుడేమో అలా మాట్లాడుతున్నారు. ఇదేం బాగోలేదు. వామ్మో, నీతో నేను మాట్లాడలేను తల్లి, నేను వెళ్తున్నాను. కోడలు కూడా అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆ రోజు సాయంకాలం ఒక పిల్లవాడు తన పుట్టినరోజు సందర్భంగా చాక్లెట్స్ కేక్ తీసుకుని వచ్చాడు. అది చూసిన కోడలు, వినయ్, ఈ రోజు నీ పుట్టినరోజా? హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ చాక్లెట్స్ అన్ని నాకేనా? మొత్తం నీకు కాదు ఆంటీ, కాలనీలో ఉన్న అందరికీ. అవునా? అతని చేతిలో ఉన్న చాక్లెట్స్ అవి తీసుకుని అంటూ, మా అత్తయ్య లేదు. మా అత్తయ్య, మా మామయ్య, మా ఆయనది 3 కూడా నాకే ఇవ్వు అంటూ చెప్పి మళ్ళీ మళ్ళీ ఆ కేక్ చాక్లెట్స్ తీసుకుంటూనే ఉంటుంది. ఇంతలో అత్త వచ్చి, ఒసే, ఏం చేస్తున్నావే? ఆ పిల్లాడి దగ్గర మొత్తం తినేస్తావా ఏంటి? అయ్యో అదేం లేదు అత్తయ్య, పుట్టినరోజు కదా, అందుకే అందరికీ పంచుతున్నాడు. కేక్ చాలా బాగుంది, తినండి అంటూ ఆమె నోట్లో కేక్ పెట్టింది. తర్వాత వినయ్తో, వినయ్, నేను కూడా నీతో పాటు వచ్చి కాలనీలో అందరికీ పంచుతాను పదా. అమ్మ మహాతల్లి, నువ్వు పంచడం కోసం వెళ్తున్నావా తినడం కోసం వెళ్తున్నావో నాకు తెలుసు కాని పాపం వాడికి తెలీదు, వాడిని వదిలే. అయ్యో అత్తయ్య, ఎప్పుడూ నన్ను అపార్థం చేసుకుంటూనే ఉంటారేంటి? పిల్లవాడికి తోడుగా వెళ్తున్నానంతే అని చెప్పి తన చేతిలో ఉన్న కేక్ చాక్లెట్స్ తీసుకొని అతనితో పాటు వెళ్తుంది. మార్గం మధ్యలో ఒక్కొక్కటిగా వాటన్నింటినీ తినేస్తుంది. ఆ ప్లేట్ శుభ్రంగా ఖాళీ అవుతుంది. అయ్యో, అప్పుడే అయిపోయాయా? ఇంకా వీటితో నాకేం పనుంది అనుకోని ఆ ప్లేట్ వినయ్కి ఇచ్చి, వినయ్, కేకు చాక్లెట్స్ అన్ని అయిపోయాయి, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. ఆంటీ, చాలా ఉండాలి కదా, అప్పుడే అయిపోయాయా ఏంటి? కాకొచ్చి తిని వెళ్ళింది. అందరికి పంచావుగా అయిపోయాయిలే. సరే, నేను వెళ్ళాలి అని చెప్పి
అక్కడి నుంచి వెళ్లిపోయింది. పాపం వినయ్ ఆశ్చర్యంగా అలానే చూస్తూ అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్ళినప్పుడు అత్త ఏదో తింటూ ఉంటుంది. కోడలు దాన్ని చూసి, అత్తయ్య, చాటుగా పెట్టుకొని ఏమి తింటున్నారు? వచ్చావా తల్లి, రా, డాక్టర్ గారు రోజు 4 బాదం పప్పులు తినమన్నారు. అందుకే నువ్వు వచ్చేలోపు తినేద్దామనుకున్నా, నువ్వు వచ్చేసావుగా. అయ్యో అత్తయ్య, దుక్కలాగా ఉన్న మీకు బాదం పప్పులేమీ సరిపోతాయిలే అంటూ ఆమె చేతిలో ఉన్నవి లాక్కొని తింటుంది. ఒసే, నిన్ను ఏ ముహూర్తంలో నా కోడలిగా చేసుకున్నానో గాని ఇంట్లో పప్పు, బియ్యం, పంచదార అన్ని తినేస్తున్నావు. పక్కింటి వాళ్ళ ఫ్రిడ్జ్ లో పెట్టినవన్నీ తినేస్తున్నావు. నిన్ను ఏం చేస్తే మారతావో నాకర్థం కావట్లేదు. ఇంతలో వాళ్ళ మామయ్య అక్కడికి వచ్చి, రాజ్యం, నిన్న పెద్ద తేనె బాటిల్ తీసుకొచ్చాను కదా, అది కనిపించడం లేదు, ఏమైంది? ఏమో నాకు తెలీదండి. నీకు తెలియకపోవడం ఏంటే, నీకు ఇచ్చాను కదా. అయ్యో, అదేదో కొంచెం బాగుందని రుచి చూశాను. టేస్ట్ బాగుండటంతో మొత్తం నేనే తినేశాను కదా. ఇప్పుడు నేనేం చెప్పాలో నాకే అర్థం కావడం లేదు. మామయ్య, నేను చెప్పనా? మొత్తం అత్తయ్యే తాగేసింది. నేను నా కళ్ళారా చూశాను. అయిందా? ఆ నిర్వాకం కూడా అయిందా? చీచీ, ఈ ఇంట్లో తిండిబోతులెక్కువయ్యారు. ఏంటో నా కర్మ. అంటూ తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఒసే కోడలా, నేను తిండి సంగతి తెలిస్తే నీ దగ్గరే ఉంచొచ్చుగా. మామయ్య చేత అన్ని మాటలు అనిపిస్తావా? అత్తయ్య, నేనేదో చీకట్లో బాణం వేశాను. అసలు మీరు తిన్నది నేను చూడనేలేదు. మీరే నిజమొప్పుకున్నారు. అంటే ఇంట్లో మాయమవుతున్న తిండి మీరు కూడా తింటున్నారన్నమాట. ఒసే కోడలా, నువ్వొక్కదానివే తింటావా మరి? నా పరిస్థితి ఏం కావాలి? అందుకే నేను కూడా మొదలు పెట్టాను. దాన్ని విన్న కోడలు కూడా పెద్దగా నవ్వుతుంది. అలా ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు.